హలో వెల్కమ్ టు మాసకి టీవీ. ఈరోజు రాజకీయ ప్రధానాంశాల విషయానికి వస్తే కేజ్రీవాల్ ఛార్జ్షీట్, అలానే కవిత ఈడీ కేసు సంబంధించి బెయిల్ పిటిషన్ రెండు కూడా ప్రధానంగా మనకి ఉన్నాయి. ఆ విషయాల గురించి మాట్లాడడానికి దాసరి విజ్ఞాన్ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరింత లోతుగా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి, మనం రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉన్నాము మన ఆడియన్స్కి. ముఖ్యంగా ఢిల్లీ సంబంధించిన కేసులు అయితే అప్డేట్స్ చాలా ఫాస్ట్గా ఇస్తూ ఉన్నాము. ఈరోజు రెండు విషయాలు ఉన్నాయి మనకి ఢిల్లీలో. సో కేజ్రీవాల్ మీద ఛార్జ్షీట్ వేశారు కాబట్టి దానికి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని ఒకటి, మళ్ళీ ఈడీ సంబంధించిన దాంట్లో కవిత మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసింది. ఈరోజు ఆ విచారణకు వస్తుంది. సో ఈ రెండు విషయాల గురించి ఏమంటారు, ఏం జరగబోతుంది? సో కేజ్రీవాల్కి అయితే బెయిల్ వచ్చే అవకాశం ఉంది బేసిక్గా. అంటే ఆయన ప్రచారం చేసుకోవాలన్న హక్కు ఉంది అనే ఒక చిన్న రీజన్తో జస్ట్ మామూలుగా ఎట్లా మధ్యంతర బెయిలే, కొన్ని కండిషన్స్తో మధ్యంతర బెయిల్, మళ్ళీ అరెస్ట్ వెనక్కి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే. కవిత విషయంలో మాత్రం బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఓకే. ఎందుకు అంటే నువ్వు అరెస్ట్ అయింది ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ కింద తీసుకున్నారు. నేను సిబిఐ కేసులో నీకు బెయిల్ పొందే అవకాశాలు ఉంటాయి, కానీ ఈడీ అస్సలు ఛాన్సే ఇవ్వదు మ్యాక్సిమం. నిన్న జగన్ కూడా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశాడు, నేను లండన్ కెనడాలో పోయి రావాలి, 15 రోజులు ఉంటాను, మా గతంలో కూడా నాకు ఇచ్చారు కదా, ఈసారి కూడా ఇవ్వండి, మా పిల్లలు అక్కడ ఉన్నారు, నాకు చూడాలని ఉంది అని చెప్పేసి ఏదో చెప్పుకొచ్చాడు. వాళ్ళ అభ్యంతరం తెలిపారు, నేను వద్దండి, నా దేశం దాటితే ఏదో అయ్యిద్ది అని చెప్పేసి. నిజమే. ఓకే. బేసిక్లీ ఈ సందర్భంగా నాకు ఒక చిన్న అనుమానం వస్తుంది. ఎలక్షన్స్ అయిపోయే టైంలో జగన్ బయటికి వెళ్ళాలని ప్రయత్నించడం కారణం ఏంటంటారు? నాకు కూడా అదే అనిపించింది నిజంగా. ఓటమి భయం ఉందా అనిపిస్తుంది. కరెక్ట్ అంటే కరెక్ట్ ఆ 15 days రిజల్ట్ వచ్చే టైం వరకు, ఇన్ కేస్ రిజల్ట్ అవతల వాళ్ళకి అనుకూలంగా వస్తే రాడేమో మేబీ ఇక్కడ ఇంకొన్నాళ్ళు ఉండాల్సి వస్తుంది, ఆరోగ్యం బాగాలేదనో అదనో ఇదనో కొన్ని రోజులు రాడేమో. ఎందుకంటే సేమ్ కేసీఆర్ చేయాల ఎలక్షన్ కాగానే అడ్డం పడ్ల బాత్రూంలో డ్రామా, మంచం మీద పడి కాళ్ళు ఎత్తి ఏదో చేసి ఇలా ఉన్నాడు. ఆ తర్వాత వన్డేలో రికవర్ అయిపోయింది అందరూ. వన్డేలో ఆ రికవరీ ఏమో కానీ ఆయన 70 రోజులు రాలా. ఆ రీజన్ చెప్పుకుంటా బాలేదు అని. ఆ తర్వాత కొంచెం సెటిల్ అయ్యి జీర్ణించుకొని అమ్మయ్య అనుకొని అప్పుడు ఇప్పుడు బయటకు వచ్చి అరుస్తున్నాడు. అప్పుడు లేదు. సో ఆ గ్యాప్ ఈయనకు కూడా తీసుకోవాలనుకుంటారు. సడన్ చేంజ్ ఎట్టే టైం గెలిచింది పొరపాటున, గబుక్కున ఏమైందో తెలియదు కదా, రాత్రి ఏమైనా జరగచ్చు. సో అందుకని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఫారిన్ ట్రిప్ వేసుకున్నాడేమో అనుకోవచ్చు. ఇన్ని రోజులు ఉన్నాను ఇలా. గతంలో కూడా ఇచ్చారు అంటే, గతంలో అంటే లాస్ట్ ఇయర్ అప్పుడు ఎలక్షన్స్ లేవు, అంతకుముందు కూడా ఎలక్షన్స్ లేవు, కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. అండ్ నువ్వు తీసుకున్న డేట్స్ కూడా పీక్ డేట్స్, 17th నుంచి 15 రోజులు. సో కరెక్ట్ రిజల్ట్ వరకు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఇకపోతే మనం మళ్ళీ ఢిల్లీకి వచ్చేస్తే, ముఖ్యంగా మన వీళ్ళకి సబ్స్క్రైబర్స్ కూడా చెప్పుకోవాలి, వీళ్ళు టైటిల్కి వీడియోకి సంబంధం లేకుండా పెడుతున్నారు అని. విచిత్రం ఏంటంటే, మనం మాట్లాడే అప్డేట్స్ జనాల్లోకి రీచ్ అవ్వడానికే జస్ట్ ఒక థంబ్నెయిల్ పనికొస్తుంది తప్పితే జస్ట్ వీడియో రీచింగ్ కోసమే, అంతేగాని అదేం మనం ఫాల్స్ ఏం చెప్పట్లేదు. అదొకటి వీళ్ళు గమనిస్తే మంచిది. అసలు విషయంలోకి వెళ్తే, కవిత ఇప్పుడు May 14th వరకు ఆమెది రిమైండ్ మొన్న పొడిగించారు. ఇవాళేమో పరిశీలనకు వచ్చింది, బెయిల్ పిటిషన్ చూడాలి. చూసినా ఇప్పుడు వీళ్ళు ఛార్జ్షీట్ ఒకవేళ సబ్మిట్ చేస్తే, అంటే ఈమె అదృష్టం బాగుంటే, ఇప్పుడు గతంలో ఎర్రగంగిరెడ్డికి అరెస్ట్ చేసినప్పుడు వివేక హత్య కేసులో 3 నెలల్లో ఛార్జ్షీట్ పెట్టాల సిబిఐ, ఆయనకు బెయిల్ వచ్చేసి. అంటే అది మరి అది వాళ్ళ వైఫల్యమో ఏంటో మనకు తెలియదు. ఈడీ అలా చేయదు అనుకుంటా, ఎందుకంటే ఢిల్లీ లెవెల్ వ్యవహారం ఇది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఛార్జ్షీట్లో పెట్టాలి. ఛార్జ్షీట్ పెట్టాలంటే ఇక్కడ నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈమె నో రిప్పట్ల ఊహు అనో ఏదో ఒకటి, తల నిలువుగా నువ్వు అడ్డంగా నన్ను నువ్వు, కానీ నువ్వు సంథింగ్ ఏదో ఒకటి చెబితే వీళ్ళు 100 రాసుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఇంకా నువ్వు అసలు ఏమీ చెప్పట్లా, సైలెంట్గా ఉంటున్నావు అంతే, అడిగిన దానికి దేనికి ఆన్సర్ చెప్పట్లా. అంటే ఇప్పుడు నాకు విచిత్రమైన విషయం ఏంటంటే, కవిత తర్వాత అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్కి ఏమో దాదాపుగా ఛార్జ్షీట్ వేసేసారు, ఈరోజు ఛార్జ్షీట్ చేస్తున్నారు. కవితకి ఇంతకు ఛార్జ్షీట్ వేయలేదు. అవును, కేజ్రీవాల్ ఛార్జ్షీట్కి సంబంధించిన విషయాలు ఏంటంటే, అక్కడ ఆల్రెడీ
కేజ్రీవాల్కి సంబంధించిన మనుషులందరూ అరెస్ట్ అయ్యారు, అందరూ కూడా నేరాన్ని అంగీకరించారు. కేజ్రీవాలే జస్ట్ తల అడ్డంగా నిలువుగానే ఊపట్ల. అండ్ ఆ తర్వాత గోవా వెళ్ళిన వాళ్ళ కార్యకర్తల్ని కూడా పిలిచి విచారించారు. ఆ చన్ప్రీత్ సింగ్ని కూడా అరెస్ట్ చేశారు. బోల్డ్ అండ్ అరెస్ట్లు జరిగాయి. అండ్ వాళ్ళే యాప్ వాళ్ళే అప్రూవల్గా మరి బయటకు వచ్చారు, వాళ్ళే. సో ఈయన కొంచెం ఛార్జ్ షీట్ వేయడానికి సులువుగా మారింది. ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి ఆ రాఘవ వాళ్ళు కూడా అప్రూవల్గా మారి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు అక్కడ. తెలంగాణ నుంచి ఓన్లీ కవిత ఒక్కతే ఉంది. సౌత్ గ్రూప్లోనూ తెలంగాణ నుంచి కవితే ఉంది. ఇప్పుడు ఇక ఆ పిల్లయ్య గిల్లయ్య వీళ్ళందరి తర్వాత సంగతి ముందు మెయిన్ కవితనే ఎదుర్కొంటుంది. అండ్ అక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, నేనే చూశాను, ఈమె నాకే ఇచ్చింది, నేనే పట్టుకున్నాను, నేనే పలానా డబ్బాలో పెట్టాను, పలానా వెహికల్లో వెళ్ళాను, పలానా మనిషికి ఇచ్చాను. ఈ వ్యవహారం అంతా వాడు చెప్తున్నాడు, సీక్వెన్స్ లో చెప్పాడు. విఆర్ఎస్ పార్టీలో మంతనాలు జరిగినా కానీ మొదలు పెడితే డబ్బులు చేరే వరకు కూడా వైస్రాయ్ హోటల్లో జరిగిన మీటింగ్ల గురించి చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి మీటింగ్ల గురించి చెప్పాడు, A to Z అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. సో వీళ్ళ రాష్ట్రమే కాబట్టి అప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రాధాకిషన్ ఏం చెప్పాడు, సులువుగా వాళ్ళ వెహికల్స్ ని పంపడానికి మేము అరేంజ్మెంట్లు చేసే వాళ్ళం అన్నారు. పోలీసులు కూడా వీళ్ళ చేతుల్లోనే ఉన్నారు కాబట్టి డబ్బు మొబిలిటీ చాలా ఫీజిబుల్ గా అలా జరిగిపోయింది. ఇక్కడ మా రాష్ట్రంలో మేము చూసుకుంటాం అని, నీ రాష్ట్రంలో నువ్వు చూసుకో. ప్రధానమంత్రి సంగతి వదిలేయి, మన గవర్నర్ల సంగతి వదిలేయి. గవర్నర్ తమిళసై ఫోన్ ఆల్రెడీ నేను ట్యాపింగ్ చేసే ఉన్నా, ఆమె ఏం మాట్లాడుతుందో నాకు తెలుసు. నీ దగ్గర గవర్నర్ని కొంచెం నువ్వు చూసుకో. ఓకే, ఆయన దగ్గర లేదు కదా పాపం ట్యాపింగ్ మిషన్, ఈయన దగ్గరే ఉంది. సో అదే, సో ఈయన నా రాష్ట్రంలో అన్ని చూసుకుంటా మేనేజ్ చేసేసాడు A to Z క్లీన్గా. పాపం అక్కడ ఆయన తడబడ్డాడు, ఆయనే కాకుండా వాళ్ళందరూ తడబడి అరెస్ట్లు అయ్యి అంతా జరిగింది. ఇకపోతే ఇప్పుడు తెలంగాణ నుంచి బలంగా గొంతు వినిపించట్లేదు. A to Z కవిత అంగీకరించాలి, కవిత మాత్రమే అంగీకరించాలి. ఈమెమో ఒప్పుకోవట్లా, అసలు మాట్లాడట్లా, అడిగిన దానికి పొంతలేని సమాధానాలు. మీడియా వచ్చినప్పుడేమో ఎగిరి పడుతుంది, మామూలుగా కోర్టుకు వెళ్ళిన తర్వాతనేమో సైలెంట్ అయిపోతుంది, జైలుకి వెళ్ళాక ఓ మూల కూర్చొని ఏడుస్తుంది. ఇన్ని రకాల వ్యవహారాలను జరుగుతున్నాయి కానీ విచారణలో మాత్రం సహకరించట్లా. ఈ ఒక్క వ్యవహారంలో ఈమె ఛార్జ్షీట్ కొంచెం లేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు కేజ్రీవాల్ ఛార్జ్షీట్ కూడా అయిపోయిన తర్వాత ఈరోజు ఛార్జ్షీట్ ఆయనకి పరిశీలనలో తీసుకొని ఇన్ కేస్ అనే ఏమైనా 1-2 అంశాల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉంటే ఆయనకు బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. వచ్చి మళ్ళీ 15 రోజుల తర్వాతనో 2 వారాల తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఈవిడ వ్యవహారంలో మాత్రం బెయిల్ వచ్చే అవకాశం 100% లేదు. అండ్ ఈవిడ సాక్ష్యాలన్నీ తారుమారు చేస్తుంది. కట్టేసి ఇప్పుడు ఆంధ్ర సైడ్ అప్రూవల్ మారేడు ఉన్నాడు, ఢిల్లీలో 100 మంది అరెస్ట్ అయ్యారు, ఇక్కడ నుంచి మొక్కతే ఉంది. ఈమెకు బెయిల్ ఇస్తే మొత్తం తారుమారు చేయడానికి 5 నిమిషాలు పట్టదు వీళ్ళకి, ఇంకెవరు లేరు కదా. సో అందుకని చెప్పి మేము వదలడానికి వాళ్ళు ఇష్టపడట్లా, బేసిక్గా సాక్ష్యాలన్నీ తారుమారు చేస్తుందని. అండ్ ఇంకోటి నిన్న ప్రజ్వల్ రేవణ్ అని ఎగ్జాంపుల్ గా తీసుకుంది. బేసికలీ ఏమో ఆయనలాగా ఈమె కూడా పారిపోవచ్చు, ఆయనను పట్టుకోండి ముందు తర్వాత నా దగ్గర రండి అంటది, అంతే కదా. ఈమెకి ఆ పోలికలు అలవాటు అయిపోయినాయి ఆల్రెడీ. సో అందుకని చెప్పి మీకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. అండ్ ఇప్పుడు 6th నుంచి సివిల్ హాలిడేస్, యాక్చువల్లీ కోర్టు సెలవులు అంటే 6 నుంచి సివిల్ హాలిడేస్. ఈ 10th 12th నుంచి క్రిమినల్ హాలిడేస్ కూడా ఉన్నాయి ఇప్పటి నుంచి. ఇవి మళ్ళీ June 4th వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఈమెకి ఇప్పుడు జడ్జి గారు సెలవులపై వెళ్తే ప్రత్యేక బెంచ్ అయితే ఇంత పెద్ద కేసు విషయంలో వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోరు, జస్ట్ అలా పొడిగించి వదిలేస్తారు ఒక 14 రోజులకి. సో ఈమె బయటకు వచ్చే అవకాశం అసలు ఏ కోసానో చూసినా లేదు. అది అది విషయాలు. ఇదండి కేజ్రీవాల్ అండ్ కవిత సంబంధించినటువంటి కోర్టు వ్యవహారాలు ఏం జరగబోతుంది అనే దాని మీద దాసరి విజ్ఞాన్ గారు చెప్పిన విషయాలు. మరో అంశంతో ఇంకా డీటెయిల్గా ఇంకో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.